హనుమాన్ వేషధారణతో కొంతమంది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. ఒకసారి మనం చూస్తూ ఉన్నాం. సో జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు దేశమంతా కూడా మారిమోగుతున్నాయి. ముఖ్యంగా అయోధ్య మొత్తం కూడా భక్తి పరవశంతో మునిగిపోతున్నటువంటి సందర్భం. సో చూస్తూ ఉన్నాం, అనేక వేషధారణ రూపంలో ఉన్నటువంటి హనుమాన్ వేషధారణలో ఉన్నటువంటి వ్యక్తి మనకు కనిపిస్తున్నారు. ఒకసారి మనం చూస్తూ ఉన్నాం కూడా. సో అయోధ్య అంతా కూడా ఇదే సందడి కనిపిస్తుంది. భక్తి శ్రద్ధలతో ఇక అనేక రకాల ఆ యొక్క వాయిద్య కళాకారులు కావచ్చు, ఇటువంటి వేషధారణలతో అంటే హనుమాన్ వేషధారణతో కావచ్చు తమ భక్తిని అయితే చాటుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం అయితే మనం ఒకసారి లైవ్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే బిగ్ స్క్రీన్ ఉందో ఈ స్క్రీన్లో ప్రతి ఒక్కరు అంటే దేశ నలుమూలలకు కూడా ఇలాంటి ఎన్నో రకాల బిగ్ స్క్రీన్ని ఏర్పాటు చేశారు. భక్తులందరికీ కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని అందరూ వీక్షించే విధంగా ఇప్పటికే నరేంద్ర మోడీ గారు కావచ్చు, ఇటు బీజేపీ ప్రభుత్వం కావచ్చు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రత్యేక స్క్రీన్ల ద్వారా భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రాణప్రతిష్ఠ సంబంధించినటువంటి కార్యక్రమాన్ని వీక్షించే విధంగా ఏర్పాటు చేశారు. సో చూస్తూ ఉన్నాం, మనం ఇక్కడ వేషధారణలో చూస్తాం. ఇప్పటివరకు కూడా చాలామంది ఫొటోస్ దిగుతూ ఉన్నారు. ఇక కొంచెం మనం ముందుకు పోతే కూడా ప్రతి ఒక్కరు లేచారు. సమయం ఆల్రెడీ ఇప్పటికే మనం సమయం చూసుకున్నట్టయితే కూడా 12:32 అవుతుంది. అంటే కరెక్ట్ ఎగ్జాక్ట్లీగా 12:30కి కూడా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలవుతుంది. కాబట్టి ఇప్పటికీ మనం లైవ్లో చూస్తూ ఉన్నాం, అక్కడ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లేచి ఆ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు మంత్రముగ్ధులైపోయారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి సంబంధించి కూడా ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో హాజరయ్యారు. అనేక మంది ప్రముఖులు, ఇక రాజకీయ నేతలంతా కూడా ఆ యొక్క ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో హాజరైపోయారు. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ నిలబడి 2 చేతులు జోడించి జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలను ఇస్తున్నటువంటి సందర్భంలో కనిపిస్తుంది. సో ఒకసారి మనం నిజాం కాలేజీకి సంబంధించిన గ్రౌండ్లో చూస్తే కూడా ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు చేస్తున్నారు. ప్రతి ఒక్కరిలో తమ యొక్క భక్తిని చాటుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నో ఏళ్ల కళ సో సహకారమైనటువంటి రోజు ఇది. సో బాలరాముడి యొక్క ప్రాణ ప్రతిష్ఠను వచ్చినటువంటి ఈ యొక్క దృశ్యాన్ని చూస్తూ కూడా అందరూ ఆ యొక్క మంత్రముగ్ధులవుతున్నారు. సో ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. అయోధ్య రామ మందిర నిర్మాణానికి జరిగినటువంటి ఎన్నో పోరాటాలు మనం చూసాం. సో ఆ యొక్క కోర్టులో కేసులు కావచ్చు, అనేక విమర్శలు, అనేక గొడవల అనంతరం కూడా రామ మందిరం అనేది సాధ్యమైంది. దానికి సంబంధించిగా జై శ్రీరామ్ ఒక్కసారిగా స్క్రీన్ మీద ఆ యొక్క బాలరాముడి యొక్క ఫోటో చూడంగానే జై శ్రీరామ్ అనేది అందరూ తనివి తీరా ఆ యొక్క శ్రీరాముడిని చూస్తూ ఉన్నారు. శ్రీరాముని చూస్తూ కూడా జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు చేస్తున్నారు. సో ఇది అయోధ్య నుంచి ఎక్స్క్లూజివ్గా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనము విజువల్స్ని బిగ్ స్క్రీన్లో చూస్తున్నాము. ఇక శ్రీరాముడికి సంబంధించినటువంటి ఆ యొక్క అలంకరణ కావచ్చు, అక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క అంగరంగ వైభవంగా బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక శ్రీరాముడి చేతిలో ఆ యొక్క బంగారు విల్లు కావచ్చు, ఆయన యొక్క ఆభరణాలు, ఆయనను చేసినటువంటి అలంకరణ చూస్తూ ఉంటే ఒక్కసారిగా ఆ శ్రీరాముడు మన ముందు ప్రత్యక్షం అయ్యాడేమో, శ్రీరాముడిని చూసి ఎన్నేళ్ళు అవుతుంది అనేటువంటి ఒక ఫీలింగ్ కలుగుతోంది. సో మనం చూస్తూ ఉన్నాం కూడా విజువల్స్లో యొక్క బాలరాముడు అంటే చిన్నప్పుడు రాముడు ఎలా ఉంటాడో ఆ విధమైనటువంటి ఆ యొక్క శిలనైతే చెక్కి రాముని తయారు చేశారు. ఆ యొక్క రాముని తనివి తీరా ప్రతి ఒక్కరు చూస్తూ కూడా జై శ్రీరామ్ అనేటువంటి నినాదాలు చేస్తూ ఉన్నారు. సో మరికొంతమంది కూడా భక్తులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎందుకంటే ఇప్పటికే కార్యక్రమం ఇక ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం మొదలైంది. సో ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క లైవ్ ప్రత్యక్ష ప్రసారంలో అందరూ నిమగ్నం అయిపోయారు.